you are God's child. మీరు దేవుని బిడ్డలు. మూడవది, you are called. మీరు పిలువబడిన వారు. you are chosen. ఓ మీరు ఎన్నుకోబడిన వారు. you are made kings. ఓ మీరు రాజులుగా ఎన్నుకొనబడిన వారు. no man can stand in front of you all the days of his life. ఓ మీ యొక్క జీవితంలో ఏ వ్యక్తి కూడా మీకు ఎదురుగా నిలబడలేడు. all the days of your life. నీ జీవిత కాలం అంతా you are chosen by God. మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. రోషము గల దేవుని యొక్క రోషము గల బిడ్డలు. hallelujah. when you move with the power of God, ఓ దేవుని యొక్క శక్తితో మీరు కదిలినప్పుడు God is going to answer your prayer. ఓ దేవుడు మీ యొక్క ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. what happened when Joshua prayed? ఓ యెహోషువ ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? he was powerful. he said, oh sun stop, oh won't stop. ఆయన చాలా శక్తి కలిగి, ఓ సూర్యుడా చంద్రుడా. what kind of power is that? అతను ఎంత శక్తి కలిగి ఉన్నాడు? ఏ శక్తి అది? he can stop the sun, he can stop the moon. ఆయన సూర్యుని చంద్రుని ఆపగలిగిన వాడు. hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. water became blood and blood became water. ఓ రక్తము నీరుగా మార్చబడింది, నీరు రక్తముగా మార్చబడింది. water came out from stone. water came out from stone. ఓ రాతిలో నుంచి నీరు ప్రవహించింది. what a great miracles God did in the Bible. ఓ దేవుడు ఎంత గొప్ప కార్యములు పరిశుద్ధ గ్రంథంలో జరిగించాడు. he can do the same miracles in your life. ఓ అదే కార్యములు దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు. nothing is impossible to God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. nothing is impossible to God. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. God is going to bless you today and I'm going to do the healing prayer. ఓ ఇక్కడ నేను స్వస్థత ప్రార్థన చేయవచ్చు. God is going to heal you and deliver you today. ఓ దేవుడు స్వస్థపరిచి విడుదల చేయవచ్చు మీకు. say with me, నాతో కలిసి చెప్పండి. I will speak from today. ఈ రోజు నుంచి నేను మాట్లాడతాను. I will surrender myself. నేను దేవునికి లొంగిపోతాను. and I will honor you. I am your child. దేవా నీ బిడ్డగా నేను గణపరుస్తాను. I am strong in you. దేవా నీలో నేను బలవంతుడను. nothing is impossible to me. దేవా నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. now ఇప్పుడు if you want healing, మీకు ఒకవేళ స్వస్థత కావాలంటే I want you to stand. స్వస్థత అవసరమైన వారు లేచి నిలబడాలనుకుంటున్నాను. and do these three things. ఈ మూడు విషయాలు చేయండి. లేచి నిలబడి wherever you are, మీరు ఎక్కడ ఉన్నా గానీ, whatever, if you want something in your life, నీ జీవితంలో ఏదైనా కావాలని ఆశపడితే stand and do these three things. లేచి నిలబడి ఈ మూడు విషయాలు చేయండి. if you want miracle in your life, నీ జీవితంలో అద్భుతము కావాలంటే do these three things. ఈ మూడు విషయాలు చేయి. if you want blessings in your life, నీ జీవితంలో ఆశీర్వాదాలు కావాలంటే do these three things. ఈ మూడు విషయాలు చేయండి. come on now, stand everybody. అందరం కూడా లేచి నిలబడదాం. everybody stand. అందరము కూడా లేచి నిలబడదాం. and I want you to pray wherever you are standing. మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో అక్కడే ప్రార్థన చేయండి. and God is going to deliver you now. దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. hallelujah, హల్లెలూయా. while brother come and sing the song, God is going to perform healings and deliverance at this moment of time. దైవ సేవకుడు వచ్చి పాట పాడుచూ ఉండగానే God is going to work in your life. దేవుడు మీ జీవితంలో కార్యములు చేయబోతున్నాడు. this is the time where God is going to touch you. ఓ దేవుడు మిమ్మల్ని తాకే సమయం ఇది. అద్భుతాల సమయము, అద్భుతమైన సమయం ఇది. the time of miracles, ఓ అద్భుతమైన సమయం ఇది. the time of healing. ఓ స్వస్థతల సమయం ఇది. hallelujah, హల్లెలూయా. I believe that whatever God spoke, you understood today. ఓ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఏదైతే మాట్లాడాడో అది మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. I believe, do you really understand what I spoke today? ఓ మీరు నేను ఏదైతే మాట్లాడానో అది మీకు అర్థమైందా? if you understood, lift up your hands and say yes. ఒకవేళ మీకు అర్థమైతే మీ హస్తాలు పైకెత్తి అవునని చెప్పండి. hallelujah, హల్లెలూయా. I'm glad that you understood what God spoke to you today. దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడింది మీరు అర్థం చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. hallelujah, హల్లెలూయా. now it's time for you to do everything in action. ఓ ఈ మీరు వినడంతా కూడా ఆచరణలో పెట్టే సమయం ఇది. విశ్వాసము, క్రియ లేని విశ్వాసము వ్రతము. చెప్పండి. వ్రతము. మృతము. క్రియ లేకుండా విశ్వాసము ఉంటా, విశ్వాసము ఉండి క్రియ లేకపోతే మృతము, క్రియ ఉండి విశ్వాసం లేకపోతే వ్యర్థము. ఏంటది? వ్యర్థము. వ్యర్థము, వేస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రెండు ఉండాలి. ఆమేన్. ఆమేన్. క్రియ ఉండాలి, విశ్వాసం విశ్వాసము ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా.